రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పగండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు నర్సింగాపూర్, మర్లపేట, విలాసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ విండో, ఐకేపీ, సహకార సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా అందిస్తున్నామని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, వేసంగి పంటలకు కూడా సాగునీరు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి, సురేందర్ రెడ్డి, వినోద్ రెడ్డి, మహేశ్వర్, పర్లపల్లి వేణుగోపాల్, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, ఏవో ప్రణీత, మార్కెట్ కార్యదర్శి రమణ, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. గతంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరి ధాన్యం చాలా దిగుబడి ఎక్కువగా వచ్చింది. గతంలో పాలకులు ఇక్కడ నీళ్లు అడిగినప్పుడు ఎప్పుడో ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేస్తే తప్ప నీళ్లు రాకపోయేది. ఈసారి సకాలంలో జనవరి మాసంలోనే నీళ్ళిచ్చి, రైతులు అడగకముందే నీళ్ళిచ్చి, ఒక్క మడి కూడా ఎండకుండా చివరి మడి వరకు నీళ్ళు అందించి ఇవాళ దిగుబడి అత్యధికంగా వచ్చేలా మనం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. దిగుబడి కూడా మీకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం తీసుకున్నా కూడా కుప్పలు కూడా 10 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడనటువంటి ధాన్యం వచ్చిందని కూడా రైతులు చాలా సంతోషపడుతున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, ఫార్మర్ సెంట్రిక్గా, రైతు కేంద్రంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రైతులందరికీ సంబంధించి 72,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో 90% పైగా రైతులకు 2 లక్షల లోపు రుణాల్ని ఏకకాలంలో మనం మాఫీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మీరు వరి వండియకండి, వరేస్తే ఊరేసుకున్నట్టే, మీకు వచ్చే సంవత్సరం నుంచి మీకు కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టాం, మీ ఇష్టమైనట్టు అమ్ముకోరని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ధీటుగా ఇవాళ కల్లాలల్లో బాజాబ్తో మేము వడ్లు కొనుగోలు కేంద్రాలు చాలు చేసి, గతంలో మీరు ఎట్లయితే దోపిడీ చేసినరో, ఒక 40 కిలోల బ్యాగ్కు 4 కిలోలు ఏ విధంగా మీరు దోపిడీ చేసినరో, ఒక క్వింటాలకు 10 కిలోలు ఏ విధంగా దోపిడీ చేసిండ్రో, ఆ దోపిడీకి పూర్తిగా చెక్ పెట్టి ఇలా ఎలాంటి కటింగ్ లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి జాప్యం లేకుండా, లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఎలాంటి జాప్యం లేకుండా ఇలా మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.